Hey guys, welcome back to our channel. I'm Nihit. I'm back with one more video. చాలా రోజులు అయిపోతుంది ఇలా ఒక సిట్ డౌన్ వీడియో చేసి. సో మీకు అందరికీ తెలుసు ఆ రీజన్స్ అవన్నీ. ఇప్పటి నుంచి అయితే మీకు వీడియోస్ అన్ని చాలా రెగ్యులర్గా వస్తాయి. నెక్స్ట్ న్యూ ఇయర్ వీడియో కూడా రాబోతోంది. సో ఫైనలీ ఒక ఫుల్ ఇయర్ అయిపోయింది అండ్ 2024 హ్యాస్ బీన్ సూపర్ స్పెషల్ టు మీ చాలా విధాలుగా. ఫస్ట్ థింగ్ ఆబ్వియస్గా మ్యారేజ్ అయింది, జాయ్ మై లైఫ్లోకి వచ్చాడు అండ్ యూట్యూబ్లో 30,000 సబ్స్క్రైబర్స్, ఇన్స్టాగ్రామ్లో 50,000. సో ఇలా చాలా మైల్ స్టోన్స్ అండ్ చాలా అచీవ్ చేశాను ఈ ఇయర్లో. సో ఐఎమ్ సూపర్ హ్యాపీ. టచ్ వుడ్ నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగుండాలి, మీ సపోర్ట్ నాకు ఇంకా పెరగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇప్పటి వరకు నా ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇట్ మీన్స్ అ లాట్ టు మీ. అండ్ ఇంకా ఏం వీడియోస్ కావాలో కూడా కింద కామెంట్ చేసి లెట్ మీ నో. నాకు ఏం వీడియోస్ చేయాలో అంటే కైండ్ ఆఫ్ అర్థం అవ్వట్లేదు, అంటే ఆల్మోస్ట్ అన్ని పెట్టేశాను. సో ఇంకేం చేస్తే బాగుంటుందా అని ఆలోచిస్తున్నాను. సో మీకు ఏమైనా సజెషన్స్ ఉంటే కూడా ప్లీజ్ ఇవ్వండి. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి ఐ వాంట్ టు డూ వాట్స్ ఇన్ మై బ్యాగ్. సో నేను కొన్ని అంటే చాలా మంది ఇలా చేస్తుంటే చూశాను. సో ఐ థాట్ ఓకే నా బ్యాగ్లో కూడా ఏముందో చూపిద్దాము అని. ఇది చాలా క్యాండిడ్ వీడియో. ఫస్ట్ ఐ షో యూ మై బ్యాగ్. సో దిస్ ఇస్ మై బ్యాగ్. ఇది DKNY బ్యాగ్ అనమాట. దీన్ని ఎంత యూజ్ చేశానంటే నేను చాలా యూజ్ చేశాను. ఆల్మోస్ట్ ఒక 2 years నుంచి ఎవ్రీడే ఇదే వేసుకుంటా, ఎక్కడికి వెళ్ళినా ఇదే వేసుకొని వెళ్తా. బికాస్ ఇట్ ఈస్ బ్లాక్, దేనికైనా ఈజీగా సెట్ అయిపోతుంది అండ్ ఇట్ ఈస్ ఆల్సో కంఫర్టబుల్. సో ఈ బ్యాగ్ చాలా చెత్తగా ఉంటుంది, ఇందులో చాలా చెత్త వేసేస్తూ ఉంటాయి అండ్ చాలా రోజులు అయింది ఇది క్లీన్ చేసి కూడా. జస్ట్ అసలు నేను నార్మల్గా నా బ్యాగ్లో ఏముంటుంది, నేను బయటకు వెళ్ళేటప్పుడు ఏం ఎసెన్షియల్స్ క్యారీ చేస్తాను అదంతా మీకు చూపిస్తాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ ఈ బ్యాగ్ గురించి అయితే చెప్పేశాను కదా, DKNY బ్యాగ్. ఇది నేను యూకేలో ఉన్నప్పుడు తీసుకున్నాను అండ్ ఫస్ట్ అయితే నాకు ఈ వైర్ కనిపిస్తుంది. సో నేను ఆల్మోస్ట్ 24/7 ఫోన్లోనే ఉంటాను. నాకు ఫోన్ అంటే ఇప్పుడు ఈవెన్ వీడియోస్ దీంతో కూడా 24 గంటలు నేను ఫోన్లోనే ఉంటున్నాను. సో ఛార్జింగ్ నాకు తొందరగా అయిపోతుంది, ఎన్నిసార్లు పెట్టినా అయిపోతుంది. సో పవర్ బ్యాంక్ ఇస్ సూపర్ ఎసెన్షియల్ ఫర్ మీ. ఇది లేకపోతే అసలు నేను ఉండలేను అనమాట. పవర్ బ్యాంక్ అండ్ వైర్. ఇప్పుడు ఎక్కడికైనా షూట్స్కి వెళ్ళినా కూడా ఫోన్లో షూట్ చేస్తాం కాబట్టి నాకు డెఫినెట్గా పవర్ బ్యాంక్ అనేది మ్యాండేటరీ. సో మీరు కూడా అమ్మాయిలు ఎవరైనా ఒక్కరు బయటికి వెళ్తున్నారు అంటే పవర్ బ్యాంక్ డెఫినెట్గా క్యారీ చేయండి. ఇట్ ఈస్ సూపర్ ఎసెన్షియల్ అందరికీ కూడా. సో ఇది నాకు చిన్న ఏవైనా మినీస్ అంటే చాలా ఇష్టం, పెద్ద వాటికంటే. సో ఇది నేను బోట్ అనుకుంటా ఈ బ్రాండ్, బోట్ నుంచి కొనుక్కున్నాను. పాకెట్ సైజ్ లో చిన్నగా ఉంటుంది అండ్ ఇది చాలా ఎక్కువ సేపు కూడా ఉంటుంది బ్యాటరీ. సో ఇదైతే తీసుకున్నాను నేను. మీకు దీని లింక్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తే, అమెజాన్ నుంచే తీసుకున్నాను. సో ఇదైతే పాకెట్ ఫ్రెండ్లీ ఉంటుంది అని చెప్పి ఇలా క్యూట్గా చిన్ని పవర్ బ్యాంక్ అండ్ వైర్. దిస్ ఈస్ సూపర్ ఇంపార్టెంట్ టు మీ. నెక్స్ట్ నా దగ్గర ఇంకొక ఫోన్ ఉంది. సో ఎప్పుడైనా ఆ ఫోన్లో బై మిస్టేక్గా ఛార్జింగ్ అయిపోవచ్చు, లేదంటే ఫోన్ మెమరీ కూడా ఫుల్ అయిపోతూ ఉంటుంది. అండ్ కొన్నిసార్లు నేను యూట్యూబ్కి అండ్ ఇన్స్టాకి రెండు ఒకేసారి షూట్ చేస్తాను కదా, అప్పుడు ఈ ఫోన్ వాడతాను నేను. దీన్ని యూట్యూబ్కి పెట్టి అది ఇన్స్టాగ్రామ్కి వాడుతూ ఉంటాను. సో నా దగ్గర ఎక్స్ట్రా ఫోన్ కూడా ఉంది. అండ్ దెన్ మై వాలెట్. సో ఇది కూడా మీరు వాట్స్ ఇన్ మై బ్యాగ్లో వీడియోలో చూసే ఉంటారు. ఇందులో అన్ని నా కార్డ్స్ అవన్నీ ఉంటాయి. అండ్ ఇది కాకుండా నా వాలెట్ కూడా, ఇందులో కూడా కార్డ్సే ఉంటాయి. బట్ ఇది పెద్ద బ్యాగే కాబట్టి 2 క్యారీ చేస్తా. ఎప్పుడైనా చిన్న బ్యాగ్ అంటే ఓన్లీ ఈ కార్డ్ హోల్డర్ ఒకటి అందులో వేసుకొని వెళ్ళిపోతా. ఇది కూడా నా బ్యాగ్ కలెక్షన్ దాంట్లో డీటెయిల్స్ చెప్పాను. సో ఇది కూడా చాలా బాగుంటుంది కాంపాక్ట్గా. ఇందులో కార్డ్స్ పెట్టుకోవచ్చు. క్యాష్, నా దగ్గర క్యాష్ ఏమి ఉండదు, అన్ని కార్డ్స్, ఫోన్ పేనే ఇప్పుడు. అండ్ దెన్ ఎయిర్ పాడ్స్ సూపర్ ఇంపార్టెంట్. నాకు ఎందుకో ఫోన్ ఇలా పెట్టుకొని మాట్లాడడం అస్సలు ఇష్టం ఉండదు. నేను నార్మల్గా కూడా ఎవరితో ఫోన్ మాట్లాడినా స్పీకర్లో పెట్టే ఫోన్ మాట్లాడతా. ఇంట్లో ఉంటే, బయటికి వెళ్తే స్పీకర్లో పెట్టి మాట్లాడలేము కాబట్టి ఎయిర్ పాడ్స్ డెఫినెట్గా ఉండాలి నాకు. మీరు కూడా అలాగే ఉంటుందా? నాకు ఎందుకో ఫోన్ ఇక్కడ పెట్టుకొని మాట్లాడాలంటే అన్కంఫర్టబుల్గా ఉంటుంది. సో మీకు కూడా అలా ఉంటే కింద కామెంట్ చేయండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క పిచ్ ఉంటుంది, నాకు ఆ పిచ్ ఉందన్నమాట. అండ్ దెన్ లిప్స్టిక్ ఇంకొకటి కూడా ఉంటుంది.
దీస్ 2 ఆర్ మై స్టేపుల్ లిప్స్టిక్స్. అసలు ఈ 2 ఉంటే చాలు, ఏ లుక్ అయినా సెట్ అయిపోద్ది అనమాట. ఈ లిప్స్టిక్ వేసుకున్నప్పుడల్లా చాలా మంది అడుగుతారు ఎక్కడ అని. బట్ నేను ఎలా చెప్పను, ఇది నేను రష్యాకు వెళ్ళినప్పుడు తీసుకున్నాను. ఈ బ్రాండ్ యూరోప్లోనే దొరుకుతుంది, ఇక్కడ దొరకదు అని చాలాసార్లు చెప్పా. అయినా కూడా అడుగుతారు ఎక్కడ అని. ఈ బ్రాండ్ నేమ్ వచ్చేసి 3INA. మీకు ఒకవేళ దొరికితే కొనుక్కోండి. సో ఈ షేడ్ వచ్చేసి 390, షేడ్ నెంబర్ 390 3INAలో. సో ఇఫ్ యూఆర్ ట్రావెలింగ్ అబ్రాడ్ మీకు కావాలి అంటే ఇది కొనుక్కోండి. అండ్ దెన్ దిస్ ఇస్ ఫ్రమ్ మామా ఎర్త్ ఆప్రికాట్ టూపే. ఇది కూడా నా ఫేవరెట్, మంచి న్యూడ్ షేడ్. దేని మీదకైనా అలా సటిల్గా చాలా బాగుంటుంది. సో ఈ 2 లిప్స్టిక్స్ ఉంటాయి ఎప్పుడు. ఇంకా వేరే ఏదైనా అవుట్ఫిట్ మీదకి సెట్ అవుతుంది అని అంటే ఇంకేదైనా కూడా క్యారీ చేస్తాను. అండ్ ఇది కాకుండా ఒక క్లిప్ ఉంటుంది, అండ్ ఒక రబ్బర్ బ్యాండ్ ఉంటుంది, ఇంకొక క్లిప్ కూడా ఉంది, అండ్ ఇలా టిక్ పిన్స్ ఉంటాయి. అండ్ సో నేను యూజువలీ ఎప్పుడు హెయిర్ లీవ్ చేసుకునే ఉంటాను. మొన్న ఎవరో కామెంట్ కూడా చేశారు, మీరు ఎప్పుడు హెయిర్ లీవ్ చేసుకునే ఉంటారా, జడేసుకోరా అని చెప్పి. యాక్చువల్లీ మోస్ట్ ఆఫ్ ద టైమ్ నేను వీడియోస్ కోసం అది హెయిర్ లీవ్ చేసుకునే ఉంటా. బట్ వన్స్ ఆ షూట్ ఆర్ ఏదైనా అయిపోయింది అంటే వెంటనే క్లిప్ పెట్టేసుకుంటా. నాకు కూడా చిరాగ్గా ఉంటుంది, బట్ కొన్ని వీడియోస్ కోసం తప్పదు కదా. సో దానికోసం అని చెప్పి క్లిప్, రబ్బర్ బ్యాండ్, టిక్స్ మ్యాండేటరీ. అండ్ కోమ్ కూడా ఉంటుంది యూజువల్గా ఎప్పుడైనా బయటకు వెళ్తున్నా అంటే. అండ్ పర్ఫ్యూమ్స్, నాకు మినీ పర్ఫ్యూమ్స్ అంటే చాలా ఇష్టం. సో అందుకే ఇది ఒక చిన్న మినీ పర్ఫ్యూమ్. అండ్ దెన్ ఇది కూడా మొన్న మా అక్క వస్తే దాని దగ్గర నుంచి తీసేసుకున్నాను అనమాట. స్మెల్ చాలా బాగుంది. ఇది బ్రాండెడ్ ఏం కాదు, బట్ స్మెల్ బాగుంది. సో ఈ 2 మినీ పర్ఫ్యూమ్స్ ఉంటాయి. ఇవి అప్పుడప్పుడు మారుస్తూ ఉంటా. వేరేవి ఇంకా నా దగ్గర ఉన్నాయి కొన్ని. సో వాటితో ఇవి అప్పుడప్పుడు మారుస్తూ ఉంటా. బట్ అండ్ ఇది నా విజిటింగ్ కార్డ్ హోల్డర్. మీకు తెలుసు నాకు ఒక బిజినెస్ ఉంది అని చెప్పి. సో దాని కార్డ్స్ ఉంటాయి ఇందులో, జస్ట్ ఇన్ కేస్ ఎవరైనా అడిగితే వాళ్ళకి ఇవ్వడానికి. అండ్ నెక్స్ట్ ఒక టిష్యూస్. జస్ట్ నాకు ఆల్మోస్ట్ ఇయర్లో అట్లీస్ట్ ఒక 10 times కోల్డ్ కాఫ్ వస్తూ ఉంటాయి. సో అందుకే ఇవి ఎప్పుడు నా బ్యాగ్లో అలా పడి ఉంటాయి అనమాట. అండ్ దెన్ దిస్ వన్. సో ఇది ఫోన్ మైక్. చాలా రోజులు అయింది వాడి. యాక్చువల్గా ఒకసారి చూడాలి పని చేస్తుందో లేదో. అప్పుడెప్పుడో వాడేదాన్ని ఫోన్కి పెట్టుకోవడానికి మైక్. డిజిటెక్ది. ఇది కూడా అమెజాన్లోనే తీసుకున్నా. బట్ ఇది కూడా ఉంది నా బ్యాగ్లో. అంతే. సో ఇదంతా అయిపోయింది. సో ఇక్కడ ఒక పాకెట్ ఉంది. ఇందులో ఏముందో చూద్దాము. శానిటైజర్. ఇది నాకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్. నాకు కొంచెం ఓసిడి ఉంది అనే చెప్పాలి. నాకు ఎక్కడైనా బయటికి వెళ్తే అంత ఈజీగా నా చేతులతో ఫుడ్ తినడం అలా ఏం చేయను అన్లెస్ నేను చేతులు కడుక్కుంటే ఆర్ అట్లీస్ట్ శానిటైజర్ పెట్టుకోవాల్సిందే. లేకపోతే నాకు కొంచెం ఏదో అన్హైజీనిక్గా అనిపిస్తుంది. సో అందుకే శానిటైజర్ ఇస్ సూపర్ ఇంపార్టెంట్ నాకు. సో అందుకే శానిటైజర్ ఉంటుంది నా బ్యాగ్లో. అండ్ నెక్స్ట్ బ్యాండేడ్స్. ఒక 10 రూపీ బ్యాండేడ్స్. సో నేను ఎప్పుడైనా కొత్త చెప్పులు వేసుకున్నా, షూస్ వేసుకున్నా నాకు షూ బైట్స్ అవుతాయి చాలా ఎక్కువ. సో అందుకే నేను ఎప్పుడు ఈ బ్యాండేడ్స్ క్యారీ చేస్తా. ఎప్పుడైనా అలా అయినప్పుడు అవి పెట్టుకోవాలని. బికాస్ అది చాలా అంటే చాలా హర్టింగ్ ఉంటుంది. చాలా ఎక్స్పీరియన్స్డ్ అనమాట నేను ఈ విషయాల్లో. సో అందుకే ఎప్పుడు ఈ బ్యాండెడ్ అనేది నా బ్యాగ్లో ఉంటుంది. ఒకవేళ నాకేం అవ్వకపోయినా ఇంకెవరికైనా ఏదైనా అవుతే కూడా వాళ్ళకి ఇస్తాను అనమాట. సో దిస్ ఇస్ ఇట్. ఇందాక చెప్పాను కదా నాకు ఎప్పుడు ఏ కోల్డో కాఫో వస్తుంది. అందుకే నేను ఈ విక్స్ ఇవన్నీ అలా అందులో వేసుకొని ఉంచుకుంటాను అనమాట. అండ్ పోలో కూడా ఉంది. పోలో యూజువలీ ఉండదు, బట్ నాకు తెలిసి ఎప్పుడు కొన్నానో గుర్తులేదు. పడేయాలి, ఇంకా చాలా రోజులు అయిపోయి ఉండొచ్చు. సో పోలో కూడా ఉంది. అండ్ ఇవి చిన్న మినీస్ శాంపిల్స్ ఇస్తారు కదా, ఇది కూడా అప్పుడెప్పుడో వచ్చింది. ఇది ఇంకా అలా ఉండిపోయింది నా బ్యాగ్లో. అండ్ దెన్ అంతే. సో అంతే గైస్, నా బ్యాగ్లో ఉందంతా మీకు చూపించేశాను. ఎప్పుడైనా చాలా ఎక్కువసేపు వెళ్తున్నా అంటే బనానా ఏదైనా ఒక స్నాక్ అలా తీసుకొని వెళ్తా. అంతకు మించి నా బ్యాగ్లో ఇంకేమీ ఉండవు. సో దిస్ ఈజ్ వాట్ ఐ హ్యావ్ ఇన్ మై బ్యాగ్. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ నాకు తెలుసు ఈ అవుట్ఫిట్ డీటెయిల్స్ మీరు అందరు డెఫినెట్గా అడుగుతారని. నాకు కూడా చాలా నచ్చింది. నాకు ఇలా వీనెక్స్ ఉంటే చాలా ఇష్టం. దీని డీటెయిల్స్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, వెళ్ళి ఒకసారి చెక్అవుట్ చేయండి. అండ్ మీ బ్యాగ్లో ఏముంటాయి? మీ బ్యాగ్లో కూడా ఇలాగే ఉంటాయా? నేనేమైనా మిస్ అవుతున్నానో పెట్టుకోవడం, అది కూడా మీరు కింద కామెంట్ చేసి నాకు చెప్పండి.
అండ్ యా, మీరు ఇందాక చెప్పినట్టు కొంచెం వీడియో సజెషన్స్ ఇవ్వండి. అండ్ ఇంకేం కైండ్ ఆఫ్ ఏదైనా డిఫరెంట్గా చేయాలని ఉంది, ఎలా చేస్తే బాగుంటుంది ఏంటి అనేది కూడా మీ సజెషన్ నాకు కావాలి. అండ్ యా, గివ్ అవే కూడా అనౌన్స్ చేసేసాను. సో మీరు అందరూ గివ్ అవేలో పార్టిసిపేట్ చేయండి. ఐ విల్ బి బ్యాక్ విత్ మోర్ వీడియోస్. బాయ్ ఎవ్రీవన్.